అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు మనకి సండే స్పెషల్ గా టేస్టీ వెజ్ ఇంకా నాన్ వెజ్ వెరైటీస్ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు ఇంకా పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఇవాళ సండే స్పెషల్స్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఈరోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు చూద్దామా సండే స్పెషల్ గా ఏం అడుగుతున్నారా మన ఆడియన్స్? ఓకేనండి. ఓకే, సో వరంగల్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. ఉమా గారు మెయిల్ చేశారు. దాల్ మఖనీ తయారీ విధానం చూపించమని రాశారు. ఓకే. దాల్ మఖనీ అంటే జనరల్ గా ఎక్కువ బయట హోటల్స్ లోనే తింటూ ఉంటారు కదా. అసలు నిజంగానే నాకు కూడా కొంచెం డౌట్ ఉంది దాల్ మఖనీ ఎలా చేసుకోవాలనేది. అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. పూట ముందుగా మనం కొంచెం నానబెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో మిగతాది మనం అంటే వండుకునేటప్పుడు కొంచెం ఈజీగానే తక్కువ టైంలో చేసేసుకోవాలి. అవునా? ఓకే ఓకే. దాల్ మఖనీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దాల్ మఖనీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినుములు 1 కప్పు, రాజ్మా 1/2 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. దాల్ మఖనీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మినుములు, రాజ్మా ఒక పూట ముందుగా నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇలా ఉడికించి పెట్టేసుకోవాలండి. కొంచెం మెత్తగా రావాలి. ఓకే ఓకే. సో కొంచెం మినువులు అలా తెలుస్తూ ఉండొచ్చు అంటే ఇవి కొంచెం లైట్ పేస్ట్ లా కూడా అయిపోతాయి. ఓకే ఓకే. ఊరికే ఒకసారి అలా మెదిపేసుకోవచ్చా? కొంచెం మెదిపితే బాగుంటుంది. ఓకే ఓకే. మనకు కొంచెం థిక్నింగ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నూనెకు బదులుగా వెన్న వేసి చేసుకుంటాం కాబట్టి దాల్ మఖనీయా? మక్కన్ అదే మక్కన్ వెన్న. అంటే ఈ దాల్ మఖనీకి ఈ రెండు ఇవేనా రాజు గారు? వేరే ఏం వాడకూడదా? అంటే వీటితో టేస్ట్ అనేది బాగుంది. ఓకే ఓకే. జీలకర్ర, కొద్దిగా వేగిన తర్వాత ఓకే మసాలా దినుసులు. సో దీంట్లో యాలకులు, లవంగాలు, చెక్క, అంతే. షాజీరా వాడడం. ఆల్రెడీ మనం జీలకర్ర వేసుకున్నాం కాబట్టి షాజీరా అక్కర్లేదేమో కదా. ఓకే. అంటే ఇంకా మసాలా పౌడర్స్ ఏం వాడం మనం, ఇంకేం జస్ట్ ఈ ఫ్లేవరే అంతే. సరిపోతుంది. ఓకే. పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో అలాగే దీంట్లో ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఓకే సరిపడా ఉప్పు. సో మనం ఉడికించుకునేప్పుడు ఏం వేసుకోలేదు. ఓకే. సో మొత్తం ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. అలాగే కొద్దిగా కారం. ఓకే. సో ఇది కమ్మగా ఉంటుందండి, స్పైసీగా కాకుండా కొంచెం కమ్మగా ఉంటుంది. ఓ, అంటే మనం ఏం స్వీట్ అట్లాంటిది అది ఏమి యాడ్ చేయట్లేదు అంటే స్పైసీగా ఉండకూడదు. మనం అంటే కారపొడి కానీ కొంచెం చూసి వేసుకోవాలి. ఓ, కొద్దిగా పసుపు. ఓకే. సో ఈ దాల్ మఖనీ అనేది ఎక్కువ రోటీ కాంబినేషన్ కి తీసుకుంటూ ఉంటాం కదా. అవునండి. దాంతో కొంచెం ఎక్కువ క్వాంటిటీ కర్రీ తింటూ ఉంటారు కాబట్టి కొద్దిగా అంత స్పైసీగా ఉండదేమో కదా ఇది. ఓకే. సో ఎక్కువగా ఏంటంటే తందూరి ఐటమ్స్ ఇంకా చాలా బాగుంది. టమాటో పేస్ట్. ఓకే. సో ఇది కొద్దిగా వేగాలండి. అవునా? సో కొంచెం అది వేగేలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
జుట్టు పొడిబారి నిర్జీవంగా మారినట్లయితే వెనిగర్ ఇంకా నీళ్లు సమపాళ్లలో తీసుకుని జుట్టుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చిలా మెరుస్తుంది. ఓకే, చిట్కా చూసారు కదండి. రాజుగారు వేగిందా టమాటో పేస్ట్? సరిపోతుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మా మినుముల ఇది పప్పు మిశ్రమం వేసేసాం. రెండు కూడా కొంచెం డార్క్ కలర్సే కదా. సో ఆ టెక్స్చర్ అంతా కూడా అంటే కొంచెం విచిత్రంగా ఉంది. రెగ్యులర్ గా మనం తీసుకునే కర్రీస్ కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్. జనరల్ గా బీట్రూట్ తో ఏమైనా చేస్తేనే అది కొంచెం అట్లా డార్క్ షేడ్ లో వచ్చేస్తుంది. ఇది ఇంకా దాని స్టాక్ ఎవ్రీథింగ్ అంతా కూడా అందులోనే ఉండి మనం అది మొత్తం వాడుకుంటున్నాం కదా. సో బాగుంది. ఓకే, సో ఇది కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో ఫ్రెష్ క్రీమ్. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకు కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది కదా ఇది. అవునండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం. ఓకే, క్రీమ్ వేసాక ఇంకా టోటల్ గా మారిపోయింది. ఓకే అండి. ఓకే, రెడీ. దాల్ మఖని. పైనుంచి కావాల్సి కొంచెం క్రీమ్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే కొత్తిమీర అండి. వావ్, ఇది డిష్ ఎవ్రీథింగ్ కూడా జస్ట్ మనకి అలా హోటల్లో సర్వ్ చేసుకున్నట్టే ఉంది రాజు గారు. వెరీ నైస్. ఓకే ఓకే, సో చూసారు కదండి చక్కగా దాల్ మఖనీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు దాల్ మఖనీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. దాల్ మఖనీ తయారు చేసే విధానం: ఒక పూట ముందుగా మినుములు రాజ్మా నానబెట్టి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర వేసి వేగాక మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా, ఉడికించిన మినువులు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దాల్ మఖనీ రెడీ. దాల్ మఖనీ తయారీ విధానం చూసారు కదా రాజుగారు. టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చాలా టేస్టీగా ఉంది రాజుగారు. మీరు అన్నట్టు చక్కగా కమ్మగా Yes, అండ్ ఫైనల్ గా కూడా క్రీమ్ యాడ్ చేసుకున్నాం కదా. అవునండి. అంటే దాంతో పాటు తింటే ఆ క్రీమ్ టేస్ట్ అండ్ ఇక్కడ అవి రెండు కూడా మిక్స్ అయిన ఫ్లేవర్ అనేది బాగుంది. రాజ్మా ఇంకా మినుములు. యా, ఆ రెండింటి కాంబినేషన్ బాగుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి బయట ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే టేస్ట్. వెరీ నైస్ రాజు గారు. చూసారు కదా దాల్ మఖనీ తయారీ విధానం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. క్యారెట్ గుజ్జులో వెన్న కలిపేసి వారానికి ఒకసారి ముఖానికి పట్టించినట్లయితే ముఖం తాజాగా ఉంటుంది. ఈరోజు వంటలు పిండి వంటల్లో దాల్ మఖనీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టేస్టీ వడలు చూడబోతున్నామండి. అది కూడా బేబీ కార్న్ తో. మరి బేబీ కార్న్ వడలు తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. రాజుగారు ఇప్పుడు బేబీ కార్న్ తో వడలు. సో చక్కగా క్రిస్పీగా ఉంటాయి ఇవి మనకి. దీంట్లో మనం అంటే శనగపప్పు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. ఓ, పప్పు ఇంకా కార్న్ మిక్సా? ఎస్. ఓకే, మరి బేబీ కార్న్ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీ కార్న్ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బేబీ కార్న్ 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఓకే. సో దీంట్లో పచ్చిశనగపప్పు నానబెట్టేసుకోవాలి. ఓకే. పచ్చిశనగపప్పు,
అలాగే బేబీకార్న్ ముక్కలండి. సో కొన్ని మనం మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది. కొన్ని పక్కన పెట్టేసి మిగతావి ఈ పప్పుతో పాటుగా మిక్సీ పట్టేసుకోవాలి. సో కచ్చా పచ్చగా మిక్సీ పెట్టాలి. ఇంకా అందులో ఏం వేసుకోకర్లేదు రాజు గారు? అక్కర్లేదు, మిగతా మనం మిక్స్ చేసుకునేప్పుడు అన్ని వేసేస్తాం. ఓకే ఓకే. సో అయితే మరి మీరు మిక్సీ పట్టేలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ రాజు గారు మిక్సీ పడుతూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చాకు పదును తగ్గినట్లయితే నిమ్మ చెక్కని ఉప్పులో అద్ది తీసి దాంతో చాకుని రుద్దేసినట్లయితే తిరిగి చాకు పదునుగా మారుతుంది. ఓకే, చిట్కా చూసారు కదా రాజు గారు? అయిపోయిందా? అయిపోయిందండి. సో ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఓకే, బౌల్ ఇస్తారా? రాజు గారు ఆయిల్ హీట్ చేసుకుందామా? ఓకే అండి. అంటే ఉట్టి కార్న్ మనకి దానికి ఏదో ఒకటి బేస్ కావాలి కాబట్టి ఇక్కడ పప్పు తీసుకుంటున్నామా రాజు గారు? అవునండి. ఓకే. సో దీంట్లో మనం కొన్ని ముందుగా పక్కన పెట్టేసుకున్నాం కదా బేబీకార్న్ ముక్కలు, అలాగే కొద్దిగా శనగపిండి. ఓకే. సో టేస్ట్ ఇస్తుంది, అలాగే కొంచెం బైండింగ్. అంటే బేసిక్ గా మనకి వడలు పకోడీలు అనేటప్పటికి కంపల్సరీగా కొంచెం అవసరం అవుతుంది కదా? ఎస్. తరిగిన అల్లం అండి. ఓకే. తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఓకే. సో ఇది కొంచెం కలర్ కూడా బాగా ఇస్తుంది. ఓకే. కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. సో ముందుగా అంటే పప్పులో తేమ ఉంటుంది కదా, సో అది సరిపోతుంది. లేదనుకుంటే కొంచెం యాడ్ చేస్తాం. ఓకే ఓకే. ఓకే అండి. ఓకే. సో సరిపోతుంది ఇది. ఓకే. సో కొంచెం వేడి కావాలి. ఓకే అండి. ఓకేనా? వేడి అయిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు మనం బేబీ కార్న్ తో చేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్ లో స్వీట్ కార్న్ తో కూడా చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. సో అంటే ఇది వరకు కూడా మనం ఒకసారి చూపించాం స్వీట్ కార్న్ తో. సో స్వీట్ కార్న్ తో చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం గింజలు బాగా నలిగేట్టుగా చూసుకోవాలి. ఓకే, పేలుతాయి, ఒక్కొక్కసారి పేలే ఛాన్స్ ఉంటాయి. సో అదొక కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. సరిపోతుంది. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసుకోవాలి. ఓకే. రాజు గారు కాస్త రంగు వస్తే మనం తీసేసుకోవచ్చు కదా? అవునండి, కొద్దిగా వేగాలి. మరి ఈలోగా కార్వింగ్ చూపించేస్తారా? తప్పకుండా అండి. అంతేనా? కీరా సో చిన్న చిన్న స్లైసెస్ లా కట్ చేసి దాంతో ఫ్లవర్ చేస్తాం. ఓకే. సో ఇలా మనం అడ్డంగా కట్ చేసుకుంటాం. తర్వాత ఇలా పల్చటి స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. ఓకే. ఇదివరకు వేరే ఫ్లవర్స్ కి చూపించారు, అంతకంటే పల్చగానా? చాలా పల్చగా రావాలి. ఓకే. సో ఇది రోల్ చేస్తాం ఒక్కొక్క దానిపై నుంచి. ఓకే. ఎన్ని స్లైసెస్ అయినా కట్ చేసుకోవచ్చు అలా? కనీసం 30 to 40 స్లైసెస్ కావాలి. అబ్బో. ఓకేనా? అవి కొద్దిగా కొంచెం వేయాల. ఓకే. సో నేను కొన్ని కట్ చేసి పెట్టానండి. ఓకే. సో
మెయిన్ గా ఏంటంటే దీంట్లో ఎంత పలుచగా వస్తే అంత బాగా వస్తుంది ఫ్లవర్ అనేది. ఓకే. సో వీటిని మనం రౌండ్ గా చుట్టేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా చుట్టుకోవాలి. ఓ మై గాడ్, దానికి మొత్తం ఒక్కొక్కటి చుడుతూ ఉండాలా? ఎస్, ఒక్కొక్క దాన్ని అలా ఓవర్లాప్ చేస్తూ. ఓకే. సో ఇలా ఒకదానిపై నుంచి ఒకటి ఇలా. ఇప్పుడు అదివరకు ఇలా టమాటోతో ఇలా ఇలా చుట్టూ ఒక ఫ్లవర్ చూపించేవారు కదా రాజుగారు, అలా చుట్టుకుంటే రాదా ఇది? ఇది రాదండి. సో టమాటో ఏంటంటే కొంచెం మధ్యలో సీడ్ ఉండి వెయిట్ బాగుంటుంది, సో అది నిలబడుతుంది. సో ఇది అలా నిలబడలేదు కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా మనం చుట్టుకోవాలి. ఇవి చూడండి రాజుగారు. ఓకే, తీసేద్దామండి. పెద్ద ఫ్లవర్ కావాలంటే అన్ని కలిపి చుట్టుకోవాలి. చిన్న చిన్నగా కావాలంటే కొన్ని స్లైసెస్ అయితే సరిపోతుంది. పలుచుగా ఉంటుంది కాబట్టి అది అలా ఉండిపోతుందా? అంటే ఫైనల్ గా అయిన తర్వాత మనం దానికి ఏమైనా గుచ్చుకోవాలా? ఏం అక్కర్లేదు. అంటే ఇది కీరా మనకి వాటర్ వెజిటబుల్ కదా, అనేది ఉంటుంది లోపల. ఓకే. సో ఈ కార్వింగ్ కి కొంచెం టైం పడుతుంది బాగానే. అవునండి. సో కొంచెం ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని ఇలా తిరిగేసి, సో ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఈజీగా అవుతుందండి. స్లైసెస్ ఏంటంటే ఇలా చుట్టేస్తాం. ఓకే. ఇలా చుట్టూ వెళ్తాం. సో అది ఒక పెటల్ మొత్తం కవర్ అయ్యే సైజ్ వచ్చినప్పుడు మనము దాన్ని తిరిగేసి ఇలా అరేంజ్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం ఇదే అంటే అక్కడ ఒక చేతితో పట్టుకుని ఒక చేతి కొంచెం చుట్టూ ఉంటుంది కదా, ఇక్కడ రెండు చేతులతో మనం కొంచెం ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సరిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా కొంచెం ఎడ్జ్కి తీసుకొని ఇలా చేయి పక్కకి తీసుకుంటాం. వావ్, చాలా బాగుంది. తర్వాత మనం పెట్టిన తర్వాత ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే మనకి నీట్ గా వస్తుంది. వావ్, చూసారు కదండి, బ్యూటిఫుల్ ప్లేట్ డెకరేషన్ తో మనకి వడలు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు బేబీ కార్న్ వడలు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బేబీ కార్న్ వడలు తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో తరిగిన బేబీ కార్న్, నానబెట్టిన శనగపప్పు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన బేబీ కార్న్, శనగపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బేబీ కార్న్ వడలు రెడీ. బేబీ కార్న్ వడలు తయారీ విధానం చూసారు కదా, రాజు గారు తీసుకోండి. రాజుగారు బాగున్నాయి వడలు, చక్కగా క్రిస్పీగా. అంటే మనకి ఆ శనగపప్పు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తోంది. అంటే కార్న్ మనకి అంత టేస్ట్లెస్ గా ఉంటుంది కదా, కాకపోతే అది ఆ క్రంచీనెస్ ఉంది. కానీ పీసెస్ కూడా వేసాం కదా, సో ఆ పీసెస్ కొంచెం క్రంచీగా కొంచెం బాగుంది. అది బాగుంది. అంటే కమ్మకమ్మగా ఉంది. అంటే తింటున్న కొద్దీ అది కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుంది. నైస్, బాగుంది రాజుగారు వడలు. చక్కగా సాస్ గానీ చట్నీ గానీ ఏదైనా కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి వడలు బేబీ కార్న్ తో, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. నిమ్మ చెక్కల్ని రసం పిండేసిన తర్వాత పడేసే బదులుగా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. వాటిల్లో ఇప్పుడు ఒక మంచి చిట్కా: రసం పిండేసిన నిమ్మ చెక్కల్ని కుక్కర్ అడుగు భాగంలో వేసినట్లయితే కుక్కర్ వాసన రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి ఈ రోజు మనకి సండే స్పెషల్ నాన్ వెజ్ వెరైటీస్ చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు సుధా అండి. నేను ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చాను. ఇబ్రాహీంపట్నం నుంచి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? లావణ్య. లావణ్య, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాల్. అదెక్కడ?
ఇబ్రాహీంపట్నం నుంచి అక్కడేనా? ఓకే. సో ఒక దగ్గరే ఉంటారా ఇద్దరు కూడా? వదినా మరదల. వదినా మరదళ్ళ. వెరీ గుడ్. సో మరి రెడీయా ఈ రోజు నాన్ వెజ్ చేయడానికి ఇద్దరు కూడా? రెడీ అండి. సో ఈ రోజు ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేస్తారు. ఏం చేస్తారు సుధా? చికెన్ మంచూరియన్ కర్రీ అండి. చికెన్ మంచూరియన్ కర్రీ. ఏదో వెరైటీగా ఉంది. అవునండి. బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే ఓకే. మరి చికెన్ మంచూరియన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? చికెన్ మంచూరియన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు 1/2 కిలో, తరిగిన క్యాప్సికం 1, మైదా 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం కొద్దిగా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. చికెన్ మంచూరియన్ కర్రీ తయారీ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా? సుధా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ చికెన్ తీసుకోవాలండి. బోన్లెస్ చికెన్. బోన్లెస్ చికెన్ అండి. తర్వాత కొంచెం మైదా అండి. సో బైండింగ్ కోసం మైదా. అవునండి. తర్వాత కార్న్ ఫ్లోర్ అండి. సో అది కూడా కొంచెం బైండింగ్ కోసం. అండ్ కొంచెం ఆ క్రిస్పీనెస్ కూడా మనకి యాడ్ అవుతుంది కదా? అవునండి. కొద్దిగా సాల్ట్. ఓకే. ఇప్పుడు ఆ పీసెస్ కొంచెం అలా పెద్దగా ఉన్నాయి కదా? పర్వాలేదండి. పర్లేదా? పర్లేదండి. ఓకే. బాగా స్మాష్ చేసుకోవాలండి. అవునా? సరే, డీప్ ఫ్రై కదా, ఆయిల్ హీట్ చేసుకుందాం. చేసుకుందాం. అంటే ఇప్పుడు ఆ పీసెస్ అట్లా వేసేస్తా? అవునండి. ఇంకా దాన్ని చుట్టడం ఏమీ లేదు? లేదండి. అయితే మనం కీమా అయినా తీసుకోవచ్చు కదా కావాలి అనుకుంటే? తీసుకోవచ్చు అండి. అదైతే మనకి బాల్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. జగ్లోనే చూడండి. సో ఉండలు చుట్టే పని లేదు కాబట్టి మీరు జస్ట్ అలా పీసెస్ ని బోన్లెస్ తీసుకున్నారు? అవునండి. ఓకే. ఓకే అండి. ఇది ఒక 15 to 20 నిమిషం నాననివ్వాలండి. 20 మినిట్స్ బాగా వస్తుందండి. అలా అంటే బాగుంటుందా? అవునండి. సో ఇప్పుడు ఇమీడియట్ గా వేసేసుకుంటే ఏమవుతుంది? క్రిస్పీనెస్ రాదండి. మనకి క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే కంపల్సరీగా వెయిట్ చేయాలన్నమాట. సరే, వెయిట్ చేద్దాం మనం. ఓకే అండి. సుధా గారు ఇప్పుడు ఇంకా ఫ్రై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి. జాగ్రత్తగా 1 పీస్ వేసుకోవాలండి. ఓకే. సో విడివిడిగా అలా వచ్చేస్తాయి. మీ ఇంట్లో ఏ వెరైటీ ఎక్కువగా ఇష్టంగా తింటారు? అంటే చికెనా, మటనా ఇలాగా? చికెన్ తింటారండి. చికెన్ ఇష్టం అందరికి? అంటే మా హస్బెండ్ వెంకటేశ్వర ఆచరీస్ లో చేస్తారండి. ఓ, మా ఇంట్లో చికెన్ రెగ్యులర్ గా ఎక్కువ ఉంటుందా? అవునండి. సో మీరు ఇంకా అన్ని వెరైటీస్ కూడా చికెన్ తో చేస్తాం, ఫ్రై చేస్తూ ఉంటారా? ఓకే. సరిపోతుందా మనకి? సరిపోతుంది. ఓకే. సో మనకి ఫ్రై అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా? గ్రేవీకి చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు గ్రేవీ అన్నారు కదా, మరి గ్రేవీ ఐటమ్స్ జస్ట్ ఊరికి అలా మనకి కర్రీ టైప్ లో దగ్గరగా వస్తుంది అంతేనా? అవునండి. ఇంకా మసాలా పేస్ట్ గానీ అట్లాంటివి? మసాలాలు ఏమి వేయకూడదండి, ఆల్రెడీ ఇది డీప్ ఫ్రై చేస్తున్నాం కదండి. అవునవును. సో ఇది ఇంకా కొంచెం కలర్ రావాలండి, బ్రౌనిష్ రావాలి. ఈ లోపు అది స్టార్ట్ చేసుకోవచ్చా మనం? ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత తీసుకోవాలి. సుధా గారు ఇంకొంచెం వేగాల? అవునండి, ఇంకొద్దిసేపు. అలాగా మన గ్రేవీ స్టార్ట్ చేద్దామా? అది పెడతాను, మీరు అటు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తాను. ప్యాన్ వేడైందండి, కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. ఓకే. ఏం వేస్తున్నారు? అల్లం ముక్కలండి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొన్ని వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు,
చూసుకోండి. జనరల్ గా మనం మంచూరియా టాస్ చేసుకున్నట్టు అంతే అంతే అండి. సాసెస్ యాడ్ చేస్తున్నారు, కొంచెం ఎక్కువ ఏమైనా యాడ్ చేస్తారా? అవి లేదండి, నార్మల్ గానే. ఓకే. కర్రీ అంటే నేను ఇంకేమన్నా గ్రేవీ టైప్ లో అలా వస్తుందేమో అనుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాం. ఓకే. క్యాప్సికమ్ వేసుకోవాలండి. ఓకే. ఇవి ఇంకా రంగు రావాలా చూడండి చికెన్ ముక్కలు. ఇంకొద్దిగా ఉందండి. ఓకే. సో చికెన్ తో ఎన్ని వెరైటీస్ వచ్చి మీకు? చాలా వెరైటీస్ వచ్చా? వచ్చండి. రెగ్యులర్ గా అంటే కాంబినేషన్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారా? ఆకుకూరలతో అలా చేస్తూ ఉంటారు కదా, మెంతి కూర చేస్తానండి. చేస్తారా? ఇద్దరులో ఎవరు బాగా ఎక్కువ వెరైటీస్ చేస్తుంటారు? ఇద్దరు చేస్తుంటారా? మీరేం చేస్తుంటారు? నేను కంప్యూటర్ టీచర్ గా చేస్తాను. కంప్యూటర్ టీచర్. ఓ నైస్. సో మీ వారేమో అందులో చేస్తూ ఉంటారు. ఏం పేరు మీ వారి పేరు? రాజిరెడ్డి అండి. రాజిరెడ్డి. పిల్లలు? ఇద్దరు బాబులండి. ఇద్దరు బాబులే. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 9th క్లాస్ అండి, చిన్న బాబు 2nd. వాళ్ళ పేర్లు ఏంటి? అరవింద్ రెడ్డి అండి పెద్ద బాబు, చిన్న బాబు శ్రీచరణ్ రెడ్డి. ఓకే. ఇవి చూడండి ఇంకా అవ్వాలా? ఇంకొద్దిగా ఉండండి, కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసాను. చూడండి ఇవి ఇంకా చాలా తీసేసి. క్యాప్సికమ్ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలండి. ఓకే. కొద్దిగా చిల్లీ సాస్ వేసుకోవాలండి. తర్వాత టమాటా సాస్. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. ఓకే. కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఓకే. వాటర్లో కలపాలి. స్నాక్ ఐటమ్ లా తీసుకోవాలంటే ఇంత వాటర్ అది ఏం జస్ట్ వేయించుకుంటే సరే. గ్రేవీగా రావాలనుకుంటే కొంచెం వాటర్ పోసి. సో కర్రీ లాగా అనుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసి కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటే ఆ థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. అవునండి. ఓకేనా? ఓకే. కార్న్ ఫ్లోర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఓకే. సో ఈ కార్న్ ఫ్లోర్ వేసినా కొంచెం కంటిన్యూస్ గా తిప్పుతుంటే మనకి ఉండగట్టకుండా ఉంటుంది కదా. ఓకేనా? ఓకే అండి. చికెన్ పీస్ వేసేసుకోవచ్చా? వేసుకోవచ్చు. వేసేసి ఒక 2 minutes ఉంచాలండి ఇట్లాగే. ఓకే. కొంచెం అదంతా దానికి పట్టేసుకోవచ్చు కదా. అంటే మరి ఎక్కువసేపు ఉంచినా కూడా మళ్ళీ ముక్క మనకి సాఫ్ట్ అయిపోతుంది. అవునండి. సో కొంచెం క్రిస్పీగా ఇష్టపడే గ్రేవీ లాగా ఉండాలంటే కొద్దిసేపు వేగానే తీసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్రాబ్లం. గార్నిష్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేస్తాం. రెడీ అయిపోయింది. సో మన చికెన్ మంచూరియన్ కర్రీ రెడీ అన్నమాట. ఓకే, మరి వేడివేడిగా చికెన్ మంచూరియన్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చికెన్ మంచూరియన్ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ ముక్కలు, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో కొద్దిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో మంచూరియన్ ముక్కలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, సోయా సాస్, చిల్లీ సాస్,
టొమాటో సాస్ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేయాలి. తర్వాత ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియన్ ముక్కలు వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ మంచూరియన్ కర్రీ రెడీ. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కోడిగుడ్లను ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించినట్లయితే కోడిగుడ్ల పై పెంకు ఈజీగా వచ్చేస్తుంది. చికెన్ మంచూరియన్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. లవణి గారు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? ఫిష్ కట్లెట్. ఫిష్ కట్లెట్. ఓకే, మరి ఫిష్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫిష్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చేప ముక్కలు 4, కోడిగుడ్డు 1, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, బ్రెడ్ పౌడర్ 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా లావణ్య గారు? చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి, అన్ని కలిపేసుకోవటమేనా? అవునండి. ఫస్ట్ ఫిష్ ని స్టీమింగ్ చేయాలండి. ఉడికించేసారా? ఉడికించాను, ఆవిరి మీద ఉడికించి అన్ని తీసేసి ముళ్ళు తీసేసి. సో కొంచెం ముళ్ళులు తక్కువ ఉన్న ఫిష్ తీసుకుంటే బెటర్ కదా? అవునండి. కొంచెం అది సపరేట్ చేసుకోవడం ఫాస్ట్ గా అవుతుంది. అవును. 1 స్పూన్ ఎగ్ వేయాలండి. అంతే చాలా? 1 or 2 స్పూన్స్ ఎన్నైనా సరే వేసుకోవచ్చు. కొంచెం కారం వేయాలి. సాల్ట్ అండి. ఓకే, కార్న్ ఫ్లోర్. బ్రెడ్ పౌడర్, చిటికెడు పసుపు అండి. ఓకే, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి. ఓకే, అదేంటి? గరం మసాలా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం కొత్తిమీర అండి. ఓకే, అన్ని బాగా కలపాలండి. కలిపేసేయండి. తడితో మనకు సరిపోతుందండి. సరిపోతుంది. ఇది ఆన్ చేద్దామా? చేద్దామండి. ఓకే, కొంచెం ఆయిల్ రాసుకొని షేప్ చేసుకోవడమే. ఓకే, ఒక్కొక్కటి వేసి కాల్ చేస్తుందామా? ప్యాన్ హీట్ అయింది. ఓకే, ఒక స్పూన్ కొద్దిగా ఆయిల్ వేద్దాం. కొంచెం ఫిష్ కూడా మనం కొంచెం మెత్తగా ఉడికించాలేమో కదా? ఒక 7 minutes లో అయిపోతుందండి. 7 minutes. కుక్కర్ లో అయితే 1 pressure వస్తే సరిపోతుంది. ఓకే ఓకే, అది ఎందుకంటే కొంచెం మరి పొడి పళ్ళాడినా మనకి చుట్టుకోవడానికి రాదు కదా. లేదా మనం ఉడికించిన వెంటనే చేసేసుకోవాలి. అప్పుడైతే కొంచెం ఆ తడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది. చక్కగా అటు ఇటు కాల్ చేసుకుంటే మనకి సరిపోతుంది కదా. మీరేం చేస్తుంటారు లావణ్య గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఈ వారు ఏం చేస్తుంటారు? ఆర్ఎంపీ డాక్టర్ అండి. ఓ,
ఏం పేరు? జగదీశ్వర్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలే. ఇక్కడ 2 అబ్బాయిలు, మీకేమో 2 అమ్మాయిలు. అవునండి. ఏం పేర్లు మీ అమ్మాయిల పేర్లు? పెద్ద అమ్మాయి పేరు ఆరాధ్య అండి, చిన్న అమ్మాయి పేరు ధృవిక. ఓకే. సో ఎంత వయసు మీ పిల్లలది? ఒక అమ్మాయి 2.5 years ఉందండి, ఇంకొక అమ్మాయి చిన్న పాప 1 year. 1 year. ఓకే ఓకే. కొంచెం ఆయిల్ ఇస్తా. ఆయిల్ ఇవ్వనా? సరిపోతాయిలేండి. సో ఇవన్నీ వేయించేసుకుంటే మనకి కట్లెట్స్ రెడీ అన్నమాట. ఈ కట్లెట్ మీరే నేర్చుకున్నారా? అవునండి. సింపుల్ గా చక్కగా, అంటే అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసాం కాబట్టి మనకి ఆ టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది కదా. అవునండి. జీలకర్ర మెంతులు పొడి వేస్తారా ఇందులో? అవునండి, ఫిష్ లో అది ఇంపార్టెంట్ కదా. మెంతులు అంటే పులుసులో మామూలుగా కొంచెం మెంతులు పొడి వేస్తూ ఉంటారు. లైట్ గా వేసానండి, అందుకే ఓకే సరిపోతుంది. ఓకే ఓకే. సరే అటు తీసుకురాము. తిప్పేసుకుంటారని వేరే స్పూన్ తీసుకోండి కావాలంటే సపోర్ట్. ఓకే. సో చక్కగా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది కదా మనకి. సరిపోతుందండి, గోల్డెన్ కలర్ రావాలి, ఇది బ్రౌన్ కలర్. యా, తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే అది కొంచెం పొడి పొడిలో ఆడిపోతూ ఉంటుంది కాబట్టి. ఇవి వేగిపోయాయండి, తీసేయచ్చా? తీసేయచ్చు. పట్టుకున్న ప్లేట్ వస్తుందా ఒక దాంతో తీయటం? ఓకేనా? ఓకే అండి. కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి పైనుంచి. నిమ్మరసం కొంచెం పిండుకోవాలండి. ఓకే. రెడీయా? రెడీ అండి, ఫిష్ కట్లెట్ రెడీ అయిందండి. ఓకే, నైస్, మంచి స్మెల్ వస్తుంది. ఓకే, మరి ఫిష్ కట్లెట్ కూడా రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు ఫిష్ కట్లెట్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫిష్ కట్లెట్ తయారు చేసే విధానం: ఉడికించిన చేప ముక్కలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కోడిగుడ్డు సొన, కారం, ఉప్పు, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ పౌడర్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా వత్తి పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ కట్లెట్ రెడీ. ఓకే, మరి 2 నాన్ వెజ్ వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయి టేస్ట్ చూడడానికి. మరి చూద్దాం. టేస్ట్ చూసిన తర్వాత రాజు గారు ఎవరు ఇవాళ ఊరించే వంట విన్నరో డిసైడ్ చేస్తారు. సో రాజు గారు, ఒకటి ఫిష్ అండ్ ఒకటి చికెన్ ఐటమ్. సో ఏది టేస్ట్ చూద్దాం? చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియన్ గ్రేవీ టైప్ చేశారు కదా. యా, తీసుకోండి మీరు కూడా. ఎంతైనా కొంచెం దాంట్లో యాడ్ చేసేటప్పుడు క్రిస్పీనెస్ అనేది తగ్గింది. అంటే గ్రేవీలో వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా ఉన్నాయి కదా, కానీ బాగుంది టేస్ట్ అయితే. ఓకే, ఫిష్ కట్లెట్. తీసుకోండి. బాగుందండి ఫిష్ కట్లెట్ కూడా. థ్యాంక్ యూ అండి. ఇంకా స్పైసెస్ అన్ని యాడ్ చేశారు కదా, టేస్టీగా ఉంది. సో ఈ రోజు 2 వంటల్లో ఏది ఎక్కువ తక్కువ ఉందో రాజుగారు డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో రాజుగారు, మీరే ఫైనల్ గా చెప్పాలి. బేసిక్గా అంటే మీరు చెప్పినట్టుగానే ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సో దేనికి అదేగా ఉంది, అంటే కట్లెట్ కట్లెట్లో చాలా బాగుంది. సో మంచూరియా కూడా చికెన్తో చాలా బాగా చేశారు. రెండిట్లో కొంచెం తేడాలో మంచూరియా విన్నరా? విన్నరా? ఓకే,
అంటే కొంచెం స్పైసీగా చేశారు కదా, ఇదేంటంటే కొంచెం మనకి ఫ్రైడ్ రైస్తో కానీ నూడిల్స్తో కానీ కాంబినేషన్లో కొంచెం ఇలా గ్రేవీలా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో అది మనం జనరల్ గా బయట వెట్ కర్రీస్ అవి తీసుకుంటూ ఉంటాం కదా, అలా ఇది కూడా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఓకే, సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సుధా గారు మీరే ఇవాళ విన్నర్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వెల్కమ్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వెల్కమ్. సో లావణ్య గారు ఇటు వచ్చేసేయండి. మీ ఫిష్ కట్లెట్ కూడా చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో యూ వెల్కమ్. ఇద్దరు కూడా చక్కగా నాన్ వెజ్ వెరైటీస్ అయినా ఫాస్ట్ గా చేసేసారు, టేస్టీగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళదుంపని ఉంచినట్లయితే బ్రెడ్ త్వరగా పాడైపోకుండా ఉంటుంది. ఓకే, మరి ఈరోజు మన షెఫ్ రాజుగారు చేసి చూపించిన వెజ్, అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన నాన్ వెజ్ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లోని పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన దాల్ మఖనీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. రాజ్మా, మినుములు, టమాటో పేస్ట్. మెయిన్గా రాజ్మా చాలా చాలా మంచిదండి. మంచి ప్రోటీన్ కాకుండా పీచు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అరిగించుకోవడం అన్ని రకమైన పప్పు ధాన్యాల కంటే కాస్త కష్టం. సో ఎలాగా బాగా ఈ రెసిపీని కనుక అబ్జర్వ్ చేస్తే దాన్ని అరిగించుకోవడానికి చేయాల్సిన పద్ధతులు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. చక్కగా నానబెట్టడం చాలాసేపు, తర్వాత దాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవడం, అంటే ఆల్రెడీ మనము దాన్ని డైజెషన్కి ప్రిపేర్ చేస్తున్నట్టే, సులభంగా జీర్ణమయ్యే పద్ధతిలో దాన్ని తయారు చేసినట్టే. సో చాలా బాగుందండి. దిస్ ఇస్ ద వే. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బేబీకార్న్ వడలు. బేబీకార్న్, శనగపిండి, శనగపప్పు, అల్లం. ఇది ఎలా అంటే ఇప్పుడు రాజ్మా కష్టంగా ఉంటుంది డైజెస్ట్ చేసుకోవడానికి అని చెప్పాను కదా, శనగపప్పు కూడా అలాగే. అందుకే మీరు శనగపప్పు రోజు మనం తినడం లేదు అసలు మన డైట్లో. ఎందుకంటే దాంట్లో ఫైటేట్స్, గాయిట్రోజెనిక్స్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జీర్ణించుకోవడం కాస్త కష్టం. ఈ వడలు అనేది మన ట్రెడిషన్లో ఉంటే కూడాను ఖచ్చితంగా పండగలు లేకపోతే స్పెసిఫిక్ ఒకేషన్స్లోనే మనం చేసుకొని తింటాం. సో బేబీకార్న్ యాడ్ చేయడం వలన మనకు ఏదైనా పోషక విలువలు ఉన్నాయా అనుకుంటే, పళ్ళు తర్వాత చాలా తక్కువ ఐటమ్స్ మనం అలాగే తినగలిగే ఐటమ్స్ ఒకటి ఉన్నాయంటే అది బేబీకార్న్. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము బేబీకార్న్ని అలాగే ఉడికించుకొని తీసుకోవడానికి ట్రై చేయాలి, కానీ ఇలా డీప్ ఫ్రై చేయడం అంత మంచి పద్ధతి కాదు. ఇక ఊరించే వంటలో 2 రకమైన నాన్ వెజ్ డిషెస్ చూశారు. ఒకటి ఏంటంటే చికెన్ మంచూరియా కర్రీ, మరొకటి ఫిష్ కట్లెట్. సరే, ఈ రెండిట్లో చక్కటి పోషక విలువలు ఎందులో ఉన్నాయి అంటే నిర్భయంగా ఫిష్ కట్లెట్ని చెప్పచ్చు. ఫిష్ కట్లెట్లో ఫిష్తో పాటు ఎగ్ ఉంది. ఎగ్ తర్వాత పొళ్ళు అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అండ్ క్రీమ్ ఆఫ్ ద కేక్ లాగా అంటే ఇంకా చక్కటి విషయం ఏంటంటే ఇందులో నిమ్మరసం కూడా ఉంది. సో ఫిష్ చాలా మంచిదండి. నంబర్ 1 నాన్ వెజ్ ఐటమ్స్ అన్నిట్లో కూడా మనకు ఫిష్ టాప్ మోస్ట్ అనమాట. ఎందుకు అంటే ఒమేగా 3 అని ఒక రకమైన ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. దీన్ని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని కూడా చెప్తారు. ఎసెన్షియల్ అనే వర్డ్లోనే దాని ఒక ముఖ్యత్వం కూడా మనకు అర్థమైపోతుంది, ఇంపార్టెన్స్. ఎసెన్షియల్ అంటే రోజు తీసుకోవాలి, అంటే అది మన డైట్లో ఉండవలసిందే. రోజు కాకపోయినా అది డెఫినెట్గా డయట్ నుంచే సప్లై చేయబడాల్సిన ఒక ఫ్యాటీ యాసిడ్. అదే చికెన్ మంచూరియా అంటారా, దాన్ని డీప్ ఫ్రై చేసి తర్వాత మళ్ళీ దాన్ని కర్రీలాగా చేయడం కంటే డైరెక్ట్గా అలా కర్రీలాగా చేయడమే కరెక్ట్. ఇది కొంచెం ఆరోగ్యకరంగా చూసుకున్నా, పోషకుల పరంగా చూసుకున్నా ఇలా మంచూరియా చేసి తీసుకోవడం అనేది అంత మంచి పద్ధతి కాదు. సో ఇవాళ మనం చూసిన పోషక విలువలన్నీ ఎలాగున్నాయంటే, దాల్ మఖని ట్రెడిషనల్ రెసిపీ అవసరమైన విధంగా మనకు పోషక విలువలు మ్యాక్సిమం అందే విధంగా ఉంది. నెక్స్ట్ బెస్ట్ రెసిపీ ఏంటంటే ఫిష్ కట్లెట్. సింపుల్, సాయంత్రం పూట స్నాక్కి చాలా మంచిది. ఈ బేబీకార్న్ వడలు, అలాగే చికెన్ మంచూరియా కర్రీ, ఇవి 2 మాత్రం కాస్త తక్కువ తీసుకుంటేనే మంచిది. సో
సో మిగిలిన 2 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. మిగతా పార్టిసిపెంట్స్ లా మా స్టూడియోకి వచ్చి ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి వంట రాసి పంపిస్తే మీకు కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి. రాజు గారు, బేబీకార్న్ వడలు బాగున్నాయి, చక్కగా క్రిస్పీగా, అండ్ దాల్ మఖని ఈజీ ప్రాసెస్ లో చూపించారు. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది వాళ్ళ మన అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.